తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆసిఫ్ నగర్లో, హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దానికి ముందు రోజు సరూర్ నగర్లో ఓ 4 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చనిపోయాడు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక గంగారాం అనే పోలీస్ ఆఫీసర్ తన డిఎస్పి మదర్ చనిపోతే ఆ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి తిరిగి వస్తుండగా డిఎస్పి ఆఫీస్ ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్లో పొరపాటున పడిపోయి చనిపోయాడు. ఈ 3 ప్రమాదాలకి కారణం లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో లోపాలు, అట్లాగే తెలంగాణలో లిఫ్ట్ అండ్ ఎలివేటర్స్ కోసం ప్రత్యేకమైన చట్టం లేకపోవడం, లిఫ్టుల నిర్వహణ, లిఫ్టుల బిగింపు పైన ఎవరికీ నిబద్ధత లేకపోవడం, ఇంకొకటి వచ్చేసి లిఫ్టుల తయారీలో భయంకరమైన లోపాలు ఉండటం, కనీసం బిఎస్సి గుర్తింపు కూడా లేకుండా లిఫ్టుల్ని అమ్మటం. ఇన్ని లోపాలన్నీ కలిపి మానవ ప్రాణాలకు ముప్పుగా ప్రమాదంగా మారుతున్నాయి. లిఫ్ట్ అనేది చిన్న విషయం మామూలుకి, కానీ సామాన్యుడికి అతిపెద్ద సమస్య. ముఖ్యంగా పసిపిల్లలతో అపార్ట్మెంట్లలో జీవిస్తున్న వాళ్ళు లిఫ్టుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లిఫ్టుల నుంచి భద్రత కావాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎవరు ఈ చట్టాన్ని ఈ భద్రతను తెచ్చిపెట్టేది? ఈ మార్పు ఎలా రావాలి? ముందు మనం మారాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ లిఫ్ట్ అండ్ ఎలివేటర్స్ పైన ఖచ్చితంగా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలి. లిఫ్టుల బిగింపు పైన, లిఫ్టుల పైన, ఎలివేటర్స్ పైన చట్టం కావాలి. ఎందుకంటే ఒక తెలంగాణలో, గుజరాత్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది, కానీ ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు లిఫ్టుల పైన ఎటువంటి చట్టం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లిఫ్టుల కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించినప్పటికీ, ముసాయిదా బిల్లు తయారైనప్పటికీ ఆ దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ అని 2015లో అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చారు. కానీ ఇంతవరకు అది సభ ఆమోదానికి నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈ నిర్లక్ష్యం ప్రభుత్వం నుంచి మొదలు పెడితే, బిల్డర్ నుంచి మొదలు పెడితే లిఫ్ట్ తయారీదారుల వరకు కొనసాగుతుంది. నాసిరకమైన లిఫ్టులను తయారు చేసి బిల్డర్లకు తక్కువ ధరలకు అమ్మటం వల్ల ఆ లిఫ్టులు మృత్యు శకటాలుగా మారుతున్నాయి, సామాన్యుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ లిఫ్ట్ యాక్ట్ కోసం ఒక ఉద్యమం మొదలుపెట్టారు ఒక సోషల్ యాక్టివిస్ట్ మధు. ఆయనకు మద్దతుగా ఒక లీగల్ అడ్వైజర్ అష్రిఫా ఫాతిమా ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మధుతో పాటు ఫాతిమా గారు కూడా. నమస్కారం అండి. నమస్తే అండి. మధు గారు, లిఫ్ట్ యాక్సిడెంట్స్ వరుసగా చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. లిటరల్లీ నాకు అదే వయసు కొడుకున్నాడు. మొన్న సరూర్ నగర్లో జరిగింది కావచ్చు, నిన్న ఆసిఫాబాద్లో జరిగింది కావచ్చు. నిజంగా ఆ పిల్లల మరణాన్ని చూస్తే అన్యాయంగా, ఎవడో చేసిన తప్పుకి అన్యాయంగా 2 పసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది? దీనికి మనము దీని యొక్క కారణాల కింద 3 కింద విభజిస్తామండి. ఒకటి వచ్చేసి మీరు ప్రధానంగా మాట్లాడింది ఈజ్ నాట్ హ్యావింగ్ ఒక సిస్టమ్ లేకపోవడం. రెండోది ఈజ్ క్వాలిటీ కాన్షియస్ అండ్ లేబర్ కాన్షియస్. మూడోది ఈజ్ పబ్లిక్ అవేర్నెస్. ఓకే, ఈ 3 కలిస్తేనే మనకి ఇవాళ ఈ సిచ్యువేషన్స్ అనేది లైమ్ లైట్లోకి బయటకి వస్తున్నాయి. ఇవాళ మనకి యూట్యూబ్లు, మీడియా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సోషల్ మీడియా ఉండగా ఇన్ని బయటకు వస్తుంటే రానివెన్నో, పూర్వకాలంలో జరిగిన ఎన్నెన్నో, ఇవన్నీ కూడా మనకు బయటికి రాలేదు. ఎన్నో ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందర జరిగింది, నేను ఎక్కడ మీడియాలో చూడలేదు. మీరు మీ ఆఫ్ స్క్రీన్లో షేర్ చేస్తున్న విషయాన్ని మనకెక్కడ మీడియాలో బయటికి రాలేదు. 30% బయటకు వచ్చింది అనుకున్నా ఇంకా 70% వార్తలు ఎక్కడున్నాయి? దానికి ఎవరేం చేస్తున్నారు? మనకేమవుతుంది అనే కాన్ఫిడెన్స్ బాగుంటుంది. మనకు అయిన రోజు, మనకు కావాల్సిన వాళ్ళకి అయిన రోజు, మన కళ్ళ ముందర అయిన రోజు ఇంపాక్ట్ అనేది మనకి ఉంటుంది. అది అయ్యింది కాబట్టి 1 కాదు 2 కాదు, ఒక 10-15 సార్లు నా కళ్ళ ముందల అయ్యింది కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ టీమ్ అప్ and I have taken support from Asraji for bringing in betterment in at least one
సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఓకే. ఇది చాలా ఏమవుతుందిలే మనకి అనే ఒక సబ్జెక్ట్. కార్లలో వీ హ్యావ్ సిస్టమ్, బిల్డింగ్ స్ట్రక్చర్ లో కొద్దో గొప్ప ఓసి అనే పేరుతో ఇవాళ రేరా అనే కమిట్మెంట్ తో దేర్ ఇస్ సిస్టమ్. లిఫ్ట్ అనేది ఒక థర్డ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్కడైనా కానివ్వండి. అవును. థర్డ్ పార్టీ కాగా అది ఫిఫ్త్ పార్టీ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీ ఒక సంస్థ తయారు చేస్తే ఇంకొకళ్ళు కస్టమర్కి అమ్ముతారు. ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ఇంకో 10 మంది కాంట్రాక్ట్ లేబర్ ని హైర్ చేసి ఇన్స్టలేషన్ కి వాడుతున్నారు. దీని వల్ల ఏం జరుగుతోంది, ఎక్కడైతే లిఫ్ట్ తయారవుతోందో అక్కడ క్వాలిటీ ఉంది అని అనుకుందాం, అజ్యూమ్ చేద్దాం క్వాలిటీ ఉందని చెప్పి. ముందరికి వెళ్ళేసరికి స్టెప్ వైజ్ వెళ్ళేటప్పటికి ఇన్స్టలేషన్ లో, సూపర్విజన్ లో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు వెన్ ఇట్ ఈస్ బీయింగ్ సీటెడ్ ఇన్ ఇట్స్ స్పేస్ అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. దీన్ని మనం మిటిగేట్ చేయాలి. ఈ రిస్క్ ని మనము ఎండ్ యూజర్ కి ఏమీ ఇబ్బంది కాకుండా ఆర్ 90% సక్సెస్ రేట్ తీసుకురావడానికి ఒక సిస్టమ్ ఈస్ బ్రింగింగ్ ఇన్ అ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇండస్ట్రీస్ లో ఎంత ఇంపార్టెంటో, మన డైలీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో, గవర్నమెంట్ నుంచి వచ్చిన రోజు మెట్రోపాలిటన్, అర్బన్ అండ్ Tier 2 ఈ 3 కేటగిరీ సిటీస్ ని మనం తీసుకుంటే వీ కెన్ మిటిగేట్ రిస్క్ బై 70 to 75%. మేము ఎంతో దీని మీద స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసినగా మాకు తెలిసింది ఏంటంటే లిఫ్ట్ యొక్క యూసేజ్ ఫ్రమ్ ద లాస్ట్ 20 years గ్రాఫ్ చూసుకుంటే 200 to 300% పెరిగింది. అవును. ఇవాళ మనము యావరేజ్ గా తెలంగాణలో ప్రొఫెషనల్ అండ్ అన్ప్రొఫెషనల్ వర్క్ ఫోర్స్ కలిపి లిఫ్ట్స్ ఇన్స్టలే అయ్యే ప్లేసెస్ చూస్తే 10,000 to 13,000 లిఫ్ట్స్ ఇన్ తెలంగాణ అలోన్. ఇట్ ఈస్ $1 million. ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. దీంట్లో మనకి కనిపించేవి కొన్ని లిఫ్ట్సే. ఎక్కడైతే మన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయో దే 100% గో ఫర్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ లిఫ్ట్స్. దాంట్లో SOP కొద్దో గొప్ప ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇవాళ G+2 అనే బిల్డింగ్ ఇస్ వెరీ నార్మల్. అవును. మనమే ఉండొచ్చు, లేకపోతే మన ఇంటి పక్కన G+2 ఉండొచ్చు. ఒక 30 years old బిల్డింగ్ కి కూడా ఇవాళ WPC అనే షీట్స్ వేసి బయటకు వెళ్ళి మెటల్ స్ట్రక్చర్ తీసుకొచ్చి లిఫ్ట్ పెడుతున్నారు. ఇప్పుడు దీని వల్ల ఏమవుతోంది, కంఫర్ట్ పెరుగుతోంది, కన్వీనియన్స్ పెరుగుతోంది. కానీ ఆర్ వి సీయింగ్ ద రిస్క్? మనం దీంట్లో ఏదైతే రిస్క్ ఉందో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? సెల్లర్ విల్ ఆల్వేస్ టెల్ యూ ఐ am number 1 in quality. ఏ సెల్లర్ ఎనీ ప్రోడక్ట్ విల్ నెవర్ టెల్ నాది మాత్రం మీరు ఇంత ఇచ్చారు కాబట్టి ఇంతే సార్, ఇంత మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను చెప్తాడు. డోంట్ బిలీవ్. వాక్ టు ఫ్యాక్టరీస్. మీరు వెళ్ళండి. ఒకసారి ఫాతిమా గారి దగ్గర. ఫాతిమా గారు, యాక్చువల్ గా ఈ లిఫ్ట్ బిగించాలంటే, ఈ లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి నిబంధనలు ఉండాలి, రూల్స్ ఏమి ఉండాలి? ఇది చేయాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం మధు గారు తోటి PIL వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో వీ హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ టు ది కన్సర్న్ గవర్నమెంట్ బాడీస్ టు మేక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ లిఫ్ట్ యాక్ట్. అది అయినాక ఇప్పుడు RTI పెట్టిన వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అది అయినాక లిఫ్ట్ యాక్ట్. మీరు పిల్లికి వెళ్తారు, నో ప్రాబ్లం. ఏ రూల్స్ ఉంటాయి లిఫ్ట్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి? క్వాలిటీ ఇన్స్పెక్షన్, రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ క్వాలిటీ, ట్రేడ్ మార్క్ ఉండాలి, ఇన్స్పెక్షన్స్ ఉండాలి. ఎందుకంటే లిఫ్ట్ ఈ సంవత్సరంలో జనరల్ ఉంది, ఏం లగ్జరీ ఉంది. ఎవ్రీ అదర్ హౌస్ ఇస్ హ్యావింగ్ లిఫ్ట్. So mandatory inspection must be there. License should be given to the lifts manufacturing company. That is the main reason I would say impact పెడుతుంది. లైసెన్స్ ఉంటే లిఫ్ట్ దానితోటి పర్చేస్ చేయాలి. ఎందుకంటే కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే every other person he is selling the lifts. They have only visiting cards, but proper SOP they don't have. దానికోసం లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది. ఇది ఎవ్రీ అదర్ డే వీఆర్ సీయింగ్ ఇన్సిడెంట్స్.
in this 1 week we have seen 3 to 4 incidents. 2-year boy and 4-year boy చనిపోయారు. నువ్వు కూడా చూసినావా సార్? ఇది డిక్రీజ్ చేయడానికి, ఇది యాక్సిడెంట్ చేయడానికి లిఫ్ట్ యాక్స్ మ్యాండేటరీ. మధుగారు ఒకసారి లిఫ్ట్ ప్రమాదాలు మీరు చాలా చూశారు, చాలా ప్రమాదాలని దానిపైన స్టడీ చేశారని చెప్తున్నారు కదా, కారణాలు ఏమై ఉంటాయి? ఎక్కువ ప్రమాదాలకు కారణాలు ఏమై ఉంటాయి? సో మేజర్గా మనం దీన్ని 2 కింద బైఫర్కేట్ చేద్దామండి. ఫస్ట్ ఇస్ క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం. ఓకే, దట్స్ వైటల్. అది దీంట్లో మళ్ళీ 10 భాగాల కింద డివైడ్ చేయొచ్చు మన డిస్కషన్ని. కానీ we will go to the second point. Second is social awareness. Okay. Lift is a machine. Lift runs on springs, wires and power. Okay. మనము ఈ లిఫ్ట్ యాక్ట్ లో నా ప్రకారం దీంట్లో 2 కేటగిరీస్ కింద విభజిస్తామండి. Okay. వన్ ఈజ్ మనం ఇవాళ రోజు ఒకప్పుడు న్యూస్ పేపర్లో మనుషులు మునిగిపోయేవారు, ఇవాళ ఫోన్లలో మునిగిపోతున్నాం. ఈ లిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఫోన్ ఆపరేట్ చేస్తూ, ఇప్పుడు గ్రిల్ డోర్స్ ఉంటాయి, మనం 20 years బ్యాక్ ఏవైతే లిఫ్ట్ పెట్టున్నామో మనం ఎక్కడో ఆలోచిస్తూ మనం లిఫ్ట్ డోర్ తీస్తూ ఉంటాం. అది ఆ మెకానిజం అనేది 20 years బ్యాక్. అంటే ఇవాళ రోజు ఇట్స్ అబ్సర్డ్ టు యూజ్ ఇట్. మనం ఇంకా దానికి ఎందుకు ప్రొడక్షన్ ఉంది, దీనికి రెస్పాన్సిబిలిటీ నిజానికి ఆ రూల్ ఉందా? సాధారణంగా గ్రిల్ లిఫ్ట్ ఉండకూడదు, దాన్ని తీసేయాలని రూల్ ఉండాలి అని నేను అంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫైట్. ఓకే, ఆ గ్రిల్ లిఫ్ట్ కానీ డోర్ టైప్ లిఫ్ట్ కానీ ఉండకూడదు. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ బ్యాండ్. ఓకే, ఇట్ షుడ్ బి టేకన్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ విత్ ఆల్ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్స్ యాజ్ పర్ టుడే ఓకే ఉండాలని మా యొక్క ఆలోచన, ఆశ. ఓకే, సోషల్ అవేర్నెస్. ఓకే, ఒక 12-year-old కిడ్ కి అంతవరకు 12 వచ్చేంత వరకు ఇట్ ఈస్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఆర్ హెల్పర్స్ రెస్పాన్సిబిలిటీ టు అకామిడేట్ ది కిడ్ when traveling in the car, lift car. Okay. Don't blame the company. Please be responsible for your own kids. మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మీ పిల్లోడో మీ పిల్ల చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు లిఫ్ట్ ఎందుకు మీకు రిస్క్ ఉందని మీరు అనుకోరు? అది కూడా ఒక మిషనే. 12 ఏళ్ల వరకు వయసు వచ్చే వరకు పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీ లిఫ్ట్ ఉండాలి. అంటే పేరెంట్ ఉంటేనే లిఫ్ట్ ఎక్కాలి. పేరెంట్ ఆర్ గార్డియన్ ఎవరైనా ఒకళ్ళు, వాళ్ళు ఒక్కళ్ళే లిఫ్ట్ ఎక్కనంత వరకు యూ కెన్ మిటిగేట్ లేదు. ఎక్కకపోతే మీరు రిస్క్ ని మిటిగేట్ చేసి ఈ విధంగా మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ ని మనం కాపాడుకోగలుగుతాం. అంటే ప్రమాద తీవ్రత తగ్గించగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, there is something called as mind maturity అండి. 18 కే ఎందుకు లైసెన్స్ ఇవ్వాలంటే there is logic, there is science behind it. మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది, సివిక్ సెన్స్ అనేది అర్థమవుతుంది. వెహికల్ బయటకు తీసుకెళ్తే ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. 16 గేర్లెస్ బండికి ఎందుకు ఇస్తారు లైసెన్స్ మన తెలంగాణ ఆర్ ఇండియాలో? ఎందుకంటే ఇట్స్ లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఒక స్కూటర్ సైకిల్ నడిపినట్లు ఉంటుంది కాబట్టి 18 కి గేర్ లైసెన్స్ ఇస్తారు, లేకపోతే కార్ లైసెన్స్. అంటే నీకు కొద్ది గొప్ప అవగాహన ఉంది. యూ హ్యావ్ ద మైండ్ మెచ్యూరిటీ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ సైకిల్. అంటే నీ యొక్క ఎదుగుదల బట్టి 18 కి యూ విల్ to the most extent people will have some amount of maturity. What is the major defects? అంటే ఎందుకు దీనికి ఎక్కువ నేను ఏమంటానంటే, నా క్వశ్చన్ ఏంటంటే ప్రమాదాలకి కారణాలు ఏంటి కాదు, ఎక్కడ లోపాలు ఎక్కువగా ఉన్నాయి? లోపాల్ ఈజ్ ఫస్ట్ అండి, ఐ వుడ్ హైలీ సే ఇట్ ఇస్ అ 50-50 గేమ్. ఫస్ట్ 50 వచ్చేసి క్వాలిటీ అండ్ లేబర్ లెవెల్ ఇష్యూస్. సెకండ్ వచ్చేసి ఇస్ కంప్లీట్ అవేర్నెస్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్ అవేర్నెస్. ఓకే, మనం ఇవాళ రోజు వీఆర్ లాస్ట్. చాలా విషయాలు లిఫ్ట్ అని చాలా చిన్న చూపు. ఎందుకంటే మన కళ్ళ ముందర న్యూస్ లో అప్పుడప్పుడు చూస్తాం తప్ప మన కళ్ళ ముందర 90% పాపులేషన్ చూసుండరు ఏం జరిగింది, దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి, రేపు పొద్దున మనకి జరగచ్చా, ఎవరు ఆలోచించాం. కార్లు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడానికి ఆలోచిస్తాం, ఎందుకంటే న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఎందుకంటే భయం పెరుగుతుంది ఇన్ఫర్మేషన్ వల్ల, పెరిగే వాళ్ళకి పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పట్టించుకునే వాళ్ళు విల్ నాట్ టాక్ అబౌట్ దెమ్, దే ఆర్ డిఫరెంట్ సెట్. దీంట్లో కూడా అవగాహన పెరగాలి, అవేర్నెస్ రావాలి, సిస్టమ్ లో మార్పు రావాలి. వై హ్యాస్ గవర్నమెంట్ బ్రాట్ ఇన్ 6 air bags అండి? 2 air bags. మీరు ఒక బేసిక్ ఇవాటి బేసిక్ కార్ వచ్చేసి 4.5 లక్షలు. ఇండియా మార్కెట్ లో ఫస్ట్ హ్యాండ్ కార్ మీకు మారుతి షోరూమ్కి వెళ్తే మీకు 4.5 లక్షల నుంచి 5.5 లక్షలు పెట్టాలి. ఒకప్పుడు 5 లక్షలు పెడితే 2 air bags ఇచ్చేవాడు కాదు ఇన్ 2010 and 11. ఇన్ 2025 మీకు 2 air bags గ్యారంటీ, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గ్యారంటీ. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? డిఆర్ఎల్ అనేది గ్యారంటీ చేసింది, మాండేటరీ చేసింది కొన్ని కార్లు, డే టైమ్ రన్నింగ్ లైట్స్. అవును, ఇవన్నీ ఏంటి? దే ఆర్ ఆల్ సేఫ్టీ ప్రోటోకాల్స్. ఓకే, ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా లిఫ్ట్ లోకి సిస్టమ్ తీసుకురావాలి.
దీన్నే మనం యాక్ట్ అని పిలుస్తున్నాం. దీనికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. యాక్ట్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఫాతిమా గారు? యాక్ట్ ఎలక్ట్ ఉన్నాయంటే ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండాలి. అంటే ఆ లిఫ్ట్ నడవద్దు. ఎవరెవరు పర్మిషన్స్ ఉండాలి? ఒక లిఫ్ట్ బిగించేటప్పుడు కానీ దాన్ని తయారు చేసేటప్పుడు కానీ ఆ యాక్ట్ని మీరు ఎలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లైసెన్స్ ఉండాలి, అది క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయాలి. అండ్ ద సెల్లర్ ఆల్సో ప్రాపర్ ఇన్స్టాలేషన్ చేయడానికి సర్వీస్ ప్రొవైడర్ మస్ట్ బి లైసెన్స్, expertise must be there. So proper expertise must be there. So no layman should be involved in this field. So lift act ante proper rules and regulations undale. Emaita kuch bhi hua, anything happens in future. Okay, anything happens in future, so they'll be responsible. They'll have fear the quality they are providing, the risk factor people are up to, so they'll be liable for it. If they don't have any responsible, they'll not be liable. So proper rules and regulations should be provided through law. Therefore lift act implement cheyale. That is mandatory. It's high time. ఎందుకంటే లిఫ్ట్స్ ఈ సంవత్సరం జనరల్ లేదు, ఇది లగ్జరీ లేదు. ఎవ్రీ అదర్ హౌస్, బిల్డింగ్, కమర్షియల్ ఏరియా దే ఆర్ హ్యావింగ్ లిఫ్ట్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షుడ్ బి ఇంప్లాయిడ్, దట్ షుడ్ బి కెప్ట్ మ్యాండేటరీ. మధు గారు, ఒకవేళ చట్టాన్ని తీసుకొస్తే చట్టంలో ఉండాల్సిన అంశాలు ఏంటి? మీరు ఎటువంటి అంశాలు ప్రతిపాదించాలనుకుంటున్నారు? సార్, మొదటిగా వీ హ్యావ్ టు బి quality conscious. Quality conscious ki we have to bring in laws. That's important. Second is service. Lift anedi it comes with a cost. It comes with service. Dantlo kuda with wear and tear antam. Wear and tear ayye parts enno untayi. It's not like fit and forget kaadu. Daniki motion undi, daniki friction undi. So kindaki paiki eltunappudu it is very understandable that dantlo konni parts wear and tear avutayi. Daniki manamu 2 years ఒక మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇచ్చిన, థర్డ్ ఇయర్ కి యూ షుడ్ బి రెడీ. ది అసోసియేషన్, ది బిల్డర్ ఆర్ ది హోమ్ ఓనర్, మీరు 6 లక్షల నుంచి 10 లక్షల లిఫ్ట్ పెడుతున్నప్పుడు ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ మెయింటెనెన్స్. మీరు ఒక 30,000 రూపీస్ అనుకోండి, దీని మెయింటెనెన్స్ ఖర్చు అనుకోండి, దీని కరెంట్ బిల్ ఎలాగ మీరు తప్పక, అంటే మీకు ఆప్షన్ లేదు దాన్ని స్కిప్ చేయడానికి, ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా కట్టండి. ప్లీజ్ పే దట్ ఏఎంసీ, సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్, సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ అంటే ఇతర రాష్ట్రాల్లో, అంటే కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ లిఫ్ట్ యాక్ట్ ఉంది. వాటిని మీరు పరిశీలించారా? అక్కడ ఉన్న మేము పరిశీలించడం మొదలెట్టాము. వాట్ హ్యాస్ మూవ్డ్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఈ లాస్ట్ వీక్ లో జరిగిన యాక్సిడెంట్స్ ఫస్ట్. సెకండ్, ఆంధ్రప్రదేశ్ లో యాక్ట్ అనేది ఒక స్టెప్ ముందరికెళ్ళింది. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ అప్ టు డేట్, ఒక స్టెప్ ముందరికెళ్ళింది. మనము లిఫ్ట్ సేల్స్ యొక్క రేషియో చూస్తే ఆంధ్ర ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్స్. తెలంగాణలో అక్కడ 2 లిఫ్ట్లు ఉంటే ఇక్కడ 4x, అంటే 100% మోర్ బిజినెస్ కేపబిలిటీ ఉన్న స్టేట్ ఇది. ఏ విధంగా? బికాస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. హైదరాబాద్ హ్యాస్ G+2 బిల్డింగ్స్ లైక్ ఎనీథింగ్. మనం మాట్లాడుతున్నాం 15,000 లిఫ్ట్లు ఏడాదికి, 1 year 15,000 లిఫ్ట్స్. మీరు బిజినెస్ ప్రాసెస్ కింద చూస్తే దీన్ని ఒక యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ crores of rupees, hundreds of crores of rupees మొత్తం బిజినెస్ టర్న్ ఓవర్ కింద చూస్తే. ఇలాంటి ఒక బిజినెస్ జరిగేటప్పుడు కెన్ ద కంపెనీ నాట్ ఫోకస్ ఆన్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు క్వాలిటీ అండ్ సర్వీస్? మాట్లాడడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు. మాట్లాడడం వరకే ఉండడం కరెక్ట్గా, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి మీ యొక్క కార్పొరేట్ ఆర్ కమర్షియల్ ఎజెండాని పక్కన పెట్టి జనాలు సేఫ్ గార్డ్ చేస్తే యువర్ బిజినెస్ విల్ గ్రో 3 folds. ఎందుకంటే ఇవాళ రోజు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో, బిజినెస్ ఎంత పవర్ఫుల్లో, వర్డ్ టు వర్డ్ మౌత్ స్ప్రెడ్ అనేది అంతే పవర్ఫుల్. ఒకళ్ళు రికమెండ్ చేసే బిజినెస్ 10 మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ దిస్ బిల్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. దిస్ విల్ గివ్ మీ ఎటర్నల్ సాటిస్ఫాక్షన్. దీనికి బిజినెస్ కి నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను ఫ్యూచర్లో దీంట్లో దిగాలి కూడా అనుకోవట్లేదు. కానీ దీంట్లో నాకు వచ్చే సాటిస్ఫాక్షన్, మనం ఇది చేసాము అనే ఒక మంచి కాన్ఫిడెన్స్, ఒక మంచి కాజ్ కి మనము
తోడుందామనే ఒక ఆనందం ఉంది చూడండి, దట్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేను యాక్చువల్లీ గుడ్ కాజ్. థ్యాంక్ యూ అండి. నేను దాని గురించి అస్రా గారు హెల్ప్ తీసుకోవడం జరిగింది. షీ హాజ్ అగ్రీడ్ ఆన్ బేస్ లెవెల్ గ్రౌండ్స్. ఓకే మధు సార్, విల్ డూ ఇట్. యూ డోంట్ వరీ అబౌట్, వీఆర్ వర్కింగ్ క్లాస్, యూ డోంట్ వరీ అబౌట్ ఫండ్స్. మనం చూద్దాం, we will see how we can win this way. If I can build my stature in the potential customer base, it would be helpful for me. నాకు కూడా ఇది ఒక సాటిస్ఫాక్షన్. ఎస్, ఇది మొత్తానికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, లిఫ్టుల తయారీ నుంచి వాటిని బిగించే వరకు, బిగించిన తర్వాత వాటిని సర్వీస్ చేసే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలను నివారించడం చాలా కష్టమవుతుంది. ఒక డేటా ప్రకారం 100 లిఫ్టుల్లో 100 లిఫ్టులు తయారు చేస్తే అందులో 100 లిఫ్టుల్ని బిగిస్తే అందులో 20 లిఫ్టులకు మాత్రమే బిఎస్సి మార్క్ ఉన్న లిఫ్టులు ఉన్నాయి. మిగతా 80 లిఫ్టులు నాసి రకం తాత్కాలికమైన లిఫ్టులు ఉన్నాయని డేటాలు చెప్తున్నాయి. సో ఇప్పటికైనా లిఫ్ట్ అంశాన్ని చిన్నదిగా చూడకుండా, లైట్ తీసుకోకుండా ఒక అతిపెద్ద సమస్యగా భావించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో సంవత్సరానికి 10,000కు పైగా 15,000 నుంచి 15,000 లిఫ్టుల్ని బిగిస్తున్నారు అంటే ఇక్కడ ఆ సమస్యని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. సో లిఫ్టుల విషయంలో అపార్ట్మెంట్ల వారీగా, అట్లాగే అసోసియేషన్స్ వారీగా, అట్లాగే లిఫ్ట్ కార్మికులు కూడా వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు లిఫ్ట్ అండ్ ఎలివేటర్స్ చట్టాన్ని తీసుకొచ్చి వీటికి కఠినమైన నిబంధనల్ని అమలు చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఈ విషయంలో మనతో డిస్కస్ చేయడానికి వచ్చిన మధు గారికి, ఫాతిమా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.